నాన్నంటే రక్షణ. అతని చేయి పట్టుకుని నడిస్తే బిడ్డకు కొండంత ధైర్యం. బయట వాళ్ళు ఏమైనా అంటే మా నాన్నకు చెబుతా అని బెదిరిస్తారు పిల్లలు. అలాంటి తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే ఆ బిడ్డ బయటకు చెప్పుకోలేకపోయింది. పాఠశాల టీచర్ అమ్మల ఆమె మనసు గమనించి ఆరా తీస్తే వెక్కి వెక్కి ఏడుస్తూ విషయం అంతా చెప్పింది. ఉపాధ్యాయుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మెకానిక్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి 17 ఏళ్ల కిందట వివాహం కాగా 3 కుమార్తెలు. దంపతుల మధ్య విభేదాలతో 8 ఏళ్ల కిందట పిల్లలను తీసుకొని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. 15 ఏళ్ల పెద్ద కుమార్తె 3 ఏళ్లుగా తండ్రి వద్దకు వచ్చి ఉంటుంది. ఈ బాలిక నగరంలోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వచ్చిన బాలిక నిరుత్సాహంగా ఉండటాన్ని ఉపాధ్యాయురాలు గమనించింది. బాలికను ఓదార్చుతూ మాట్లాడితే తండ్రి గత కొద్ది కాలంగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు చెప్పి కన్నీరు పెట్టుకుంది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఉపాధ్యాయురాలు వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది నెలల కిందట మద్యం మత్తులో తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని, నాటి నుంచి తరచూ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది. దీంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. చూసారా, బాధ్యతగా ఉండవలసిన తల్లిదండ్రులే బిడ్డల పట్ల ఎలా తయారవుతున్నారు. తండ్రి ఒకడే కాదు, తల్లులు కూడా. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. తల్లులు కూడా చాలా దారుణంగా బిడ్డల పట్ల ప్రవర్తిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి సమాజంలో ఉన్న మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి. ముందు తెలియచెప్పండి, తర్వాత బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి వినుకుంటే. సో ఇలాంటి వీడియోలు షేర్ చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.